మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని టి సంజన జాతీయ స్థాయికి అండర్-17 బాలికల విభాగం క్రికెట్ పోటీలకు ఎంపికై మట్టిలో మాణిక్యంలా మెరిసింది. మంగళవారం టేకుమట్ల గ్రామానికి చెందిన విద్యార్థిని సంజనాని స్థానిక నాయకులతో పాటు గ్రామస్తులు సన్మానించారు. ఈ నెల ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో మెరుగైన ప్రతిభను కనబర్చడంతో హర్యానా రాష్ట్రంలోని పంచకులాల్లో ఫిబ్రవరి 3 నుండి 9 వరకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు సంజన తల్లిదండ్రులు రమేష్, స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ సర్పంచ్ గోనె నరసయ్య 5,000 రూపాయల నగదు బహుమతి అందించి మాట్లాడారు. ఉత్తమ ప్రతిభను కనబర్చినందుకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ 15,000 రూపాయల విలువగల క్రీడా కిట్ ను అందించి సంజనను ప్రోత్సహించారని తెలిపారు. క్రికెట్ ఆసక్తిని గమనించి సంజనాని ప్రోత్సహించిన పీటీ ఉపాధ్యాయులు గోపాల్ ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందించారు. జాతీయ స్థాయి క్రీడల్లో చక్కగా రాణించి టేకుమట్ల గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అట్లాంటి సందర్భంలో ఈరోజు ఒక మరి ఆడపిల్లని మరి బయటికి పంపాలంటే ఎన్నో ఇబ్బందులైన సందర్భంలో కూడా మరి ఈరోజు స్వప్న గారిని, రమేష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఆమెకు క్రీడల పట్ల ఉన్నటువంటి క్రికెట్ పట్ల ఉన్నటువంటి మక్కువని గుర్తించి వారు ఈరోజు ఆ అమ్మాయిని అందులో ప్రోత్సహిస్తున్నారంటే వారు నిజంగా వాళ్ళు అభినందనీయులు. అంతేకాకుండా మరి వారికి వెనుదండ ఉంటూ వారికి క్రికెట్లో మెలకువలు నేర్పిస్తున్నటువంటి మన పీటీ సార్ గోపాల్ గారితో ఈ మా టేకుమట్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మన అమ్మాయి ఈ నేషనల్ స్థాయి కాకుండా ఈరోజు మహిళా క్రికెటర్లు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది వెలుగులోకి వస్తున్నారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులని మరి ప్రోత్సహించి వెనుదండ ఉండే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు హైదరాబాద్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు. క్రికెట్ పట్ల బాగా అవగాహన వ్యక్తి కాబట్టి ఇక ముంగట ఈ అమ్మాయికి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా మా అందిస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అమ్మాయికి ఈ యువ సింగరేణి స్థలంలో ప్రత్యేక స్థలంలో మంచి క్రీడా మైదానం ఏర్పాటు చేయడానికి సింగరేణి సీఎండో మాట్లాడి ఇప్పుడు ఈ రోజు నుంచి పనులు స్టార్ట్ అవుతుందని చెప్పి తెలుస్తున్నాను. నిజంగా నేను రమేష్ ఎన్నోసార్లు నేను గ్రౌండ్లో చూసిన వాళ్ళ పిల్లల్ని పట్టుకొని పోయి ఈయనే బౌలింగ్ ఎత్తుండే, వాళ్ళు బ్యాటింగ్ ఎత్తుండే ఉరుకుతుండ్రు. నేను చూసి నవ్వుకుందాం. కానీ ఈ రోజు చూస్తే నాకు రమేష్ చూస్తే గౌరవకరం అనిపిస్తుంది. ఆయనకున్నటువంటి ఆ ప్రేమని ఎవరేం చేసినా అది పట్టించుకోకుండా ఈ స్థాయికి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చినంటే నిజంగా వాళ్ళ ఘనతే. ఈరోజు క్రికెట్ పరంగా చూసుకుంటే సచిన్ టెండూల్కర్ పవిత్రాలు చదవాలి, కానీ ఈరోజు భారతదేశంగా ఫేమస్ క్రికెట్గా తయారైంది. మరి ఈరోజు మన టేకుమట్లకు సంబంధించినటువంటి ఈ ఈశాన్ సంజన గారు ఇంకా ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా మీకు మీ అందదండగా ఉంటామమ్మా. అదేవిధంగా ఎమ్మెల్యే గారు నీకు అందదండగా ఉంటారు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ గమ్యాన్ని చేరే వరకు నువ్వు క్రికెట్ని ప్రేమించి క్రికెట్ కోసం జీవించేలాగా చదువుతో పాటు జీవించి మా టేకుమట్ల పేరుని నేషనల్ స్థాయిలో తీసుకురావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇచ్చే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇంత పెద్ద మొత్తాన విచ్చేసినటువంటి యువకులకు, అదేవిధంగా ఈ రమేష్తో పాటు పనిచేస్తున్నటువంటి ఓసీ ఎవరైతే వాల్వో కార్మికులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మా తోటి కార్మికుడికి బిడ్డ ఈ స్థాయిలో ఉందంటే మేము తోడ్పాటు ఇవ్వాలి, మేము వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలి, అక్కడ అమ్మాయి గట్టిగా ఆడాలని చెప్పేసి వాళ్ళు ఇంత ముందుకు వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఉంటే ఈ విషయంపై మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.